సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి ముందు,
యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయి దుఃఖంలో ఉండగా కుటుంబానికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని ఇవ్వండి, దుఃఖాన్ని మానబండికి స్తోత్రాలు. నిరీక్షణ కలిగించి ఆ నిరీక్షణలో ఎదగడానికి కృప ఇవ్వండికి స్తోత్రం. నిరీక్షణ దయచేసి విశ్వాసంలో స్థిరపరచబడుతూ ఈ రాజ్యం వరకు సిద్ధపడి ఈ వాక్యం ఎదుగుతూ బలపడుతూ ప్రభువారి సన్నిధికి సిద్ధపడ్డ కృపనివ్వండికి స్తోత్రం. మేమందరం కూడా సిద్ధపడుతూ ఈ సన్నిధిలో స్థిరపరచబడ్డ కృపనివ్వండి. చూడకుండా ఈ సన్నిధిలో నీవుండుటకు ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఉంది. మనం ఏం చేయాలి అంటే ఈ దుఃఖంలో ఉన్న కుటుంబం ఆదరించబడినట్లుగా మనం ఎన్ని చెప్పిన ఆదరణ రాదండి. ఊరుకో 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 అన్న ఊరుకుంటే మనసు రాదు అది. కానీ మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తే దేవుడు ఆదరిస్తాడు. హల్లెలూయా. అలాంటి ఆదరణ కలిగించే వ్యక్తులుగా ఉండాలని నేను కోరుతున్నాను. సంగమా, ఒక్క మాట చెప్పి ఎక్కువ సమయం చెప్పడానికి ఏమి ఇంట్రెస్ట్గా లేదు, కానీ పరిస్థితిని బట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మేలు. ఎందుకు మేలు అనంటే, దేవుని బిడ్డలారా, పుట్టిన ప్రతి వ్యక్తి ఈ లోకపు యాత్ర ముగించాల్సిందే. మరణానికి వయసుతో సంబంధం లేదు. మరణము ఎప్పుడైనా ఎవరినైనా పలకరించవచ్చు. అయితే భక్తుడు ఒకసారి ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు నీతిమంతుని లాంటి మరణం కావాలయ్యా, అన్ని మరణాలతో నాకు నీతిమంతు. 16 సంవత్సరాల వయసులో దానియేలు గారు నెబుకద్నేజర్ రాజు దానియేలు గారికి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. హల్లెలూయా. చరిత్రలో రాయబడింది, 16వ ఏట నడి వయసులో ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి దానియేలు గారికి నెబుకద్నేజర్ రాజు గారు సాష్టాంగపడి నమస్కారము చేశాడు. అంత నెగరివి కూడా గర్వముతో నింపబడినటువంటి ఆ రాజు ఆ దేవుని బిడ్డ అయినటువంటి దానియేలు గారికి సాష్టాంగపడి నమస్కారం చేశారు. బిడ్డ చాలా తెలివిగలిగినటువంటి బిడ్డండి, చాలా జ్ఞానం, చాలా చెప్పాలంటే భక్తి కలిగినటువంటి బిడ్డ. ప్రభునందు ఎంతో విశ్వాసము అదీప్ కలిగి ఉన్నాడు, ఆదాం కలిగి ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా సువార్త చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆదాంకి ఇచ్చాడు. ఆయన యెషయా గ్రంథం 66:13లో ఇదిగో ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా ఇదిగో నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పావు. యెరూషలేము అంటే ప్రభు సంఘం అనే బైబిల్ మేము చదువుకుంటున్నాం కనుక దుఃఖమైనటువంటి కుటుంబం కూడి వచ్చిన బంధువుల ద్వారా, సేవకుల ద్వారా, వారు విడుతున్న సంఘము ద్వారా, సేవకుల ద్వారా, సేవకుల ద్వారా, సహోదరి సహోదరుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా ఆదరణ కలిగేటటువంటి ఆదరించబడే కృపను సహాయం చేయండి ప్రభువా. దావీదు ప్రభువా మీకు వందనాలయ్యా. తర్వాత తన బిడ్డ చనిపోయినప్పుడు నేను అక్కడికి వెళ్ళవలసిన వాడే కానీ ఒకటి రాడనుకొని దుఃఖముతో ఉన్నటువంటి నాయన బత్షెబ దగ్గరకు వెళ్ళి ఆమెను ఓదార్చినట్టుగా బైబిల్ మేము చూస్తాం. నాయన ఇక మరియా మాత్రం మన రాజు చనిపోయినప్పుడు యెరూషలేము దగ్గరగా ఉంది కనుక అనేకులు వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చడానికే ప్రభువా మీరు కృప చూపారు. మేమందరం ప్రభు చేస్తున్న ప్రార్థన బట్టి ఆ కుటుంబానికి ఓదార్పు కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక. దుఃఖ దినములు ప్రభు సంపూర్ణమై వారి నాయన మళ్ళా తిరిగి మామూలు చిత్రం వచ్చుదురు గాక. నీకు వందనాలు. ఇంద్రధనుసులాంటిదోయి ఈ సంసారం, అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిదోయి ఇలలో సౌఖ్యం, గడ్డి పువ్వు లాంటిదోయి
ఇలలో సౌఖ్యం. అది పాపానికి జీతమురా మనిషికి మరణం. అది పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరం ప్రభుని వేడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపను చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపను చూడరా. నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసుపోవు ఎరుగు. నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసుపోవు ఎరుగు. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషికి తన మనసే సరసాలురా, మమతల మమకారాలు పందాలురా. మనిషికి తన మనసే సరసాలురా, మమతల మమకారాలు పందాలురా. వల్ల కాటి వరకేర భవబంధాలు, కాటి వరకేర భవబంధాలు. ఏ కళ్ళానికి చేరవురా అనుబంధాలు, ఏ కళ్ళానికి చేరవురా అనుబంధాలు. కళ్ళనైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. కళ్ళనైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. ఆహా 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 ఆహా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారం, అది కనిపించే మాయమై రంగుల వలయం. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారం, అది కనిపించే మాయమై రంగుల వలయం. గట్టి పువ్వు లాంటిదో ఇళ్ళలో సౌఖ్యం, గట్టి పువ్వు లాంటిదో ఇళ్ళలో సౌఖ్యం. అది పాపానికి జీతముర మనిషికి మరణం, అది పాపానికి జీతముర మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరం ప్రభుని వేడరా.
నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరం ప్రభును వేడరా. ఆహా ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపను చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసుకోవు మొయులుగో. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసుకోవు మొయులుగో. ఆహా కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకు యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఊగితే సోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే సోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా.
బంగారు ఊయలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొరిలిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా.